అందరికీ నమస్కారము. ఈరోజు ప్రొద్దుటూరు కోఆపరేటివ్ టౌన్ బ్యాంక్కి సంబంధించి అధ్యక్ష ఎన్నిక జరిగినది. నన్ను ఏకగ్రీవంగా ఎన్నుకునేందుకు మా బ్యాంక్ డైరెక్టర్లకు, నన్ను చైర్మన్ ఎన్నుకునేందుకు బ్యాంక్ డైరెక్టర్లకు, మా ఎమ్మెల్యే పెద్ద ఆయన నంద్యాల వడ్రారెడ్డి గారికి, యువ నాయకుడు నంద్యాల కొండారెడ్డి గారికి, ఈవి సుధాకర్ రెడ్డి గారికి, ముక్తియార్ గారికి, బద్వేల్ శ్రీనివాసరెడ్డి గారికి, ధన్యాల రాఘవరెడ్డికి, వీరందరికీ నా కృతజ్ఞతలు తెలుపుకుంటూ, బుద్ధిబాలుడు వీళ్ళందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ, బద్వేల్ శ్రీనివాసరెడ్డి, కామిశెట్టి బాబు గారికి అందరికీ కృతజ్ఞతలు. ఈరోజు పెద్ద ఆయన నా మీద ఎంతో నమ్మకంతో ఈ పదవి నాకు ఇచ్చినందుకు పెద్ద ఆయనకు ధన్యవాదాలు తెలుపుకుంటూ, బ్యాంకీని అన్ని విధాల డైరెక్టర్లు కానీ సిబ్బందితో కానీ సహాయ సహకారాలతో బ్యాంకుని ముందుకు తీసుకుని పోతాను. పెద్ద ఆయన సూచనల మేరకు బ్యాంకీ అభివృద్ధికి నా తోటి సహాయం చేస్తాను, సహకరిస్తాను. ధన్యవాదాలు. ప్రొద్దుటూరు టౌన్ బ్యాంకులో గతంలో వైఎస్ఆర్సీపీ పార్టీ ఆధ్వర్యంలో వెల్లాల కుమార్ రెడ్డి గారు టౌన్ బ్యాంక్ అధ్యక్షులుగా ఉండడం జరిగింది. ఆ సంగతి మీకు అందరికీ తెలుసు. అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ ప్రొద్దుటూరు టౌన్ బ్యాంక్ని చైర్మన్గా ఉండబడిన కుమార్ రెడ్డిని తొలగించి మెజారిటీ డైరెక్టర్లు మాకు ఉన్నారు కాబట్టి మెజారిటీ డైరెక్టర్ ద్వారా మరి ఆయన రాజీనామా చేసినాడు. ఆ రాజీనామా ప్లేస్లో ఈరోజు అందరూ కలిసి డైరెక్టర్లు అందరూ కలిసి బొగ్గుల వెంకట సుబ్బారెడ్డి అని ఆయన్ను ఏకగ్రీవంగా టౌన్ బ్యాంక్ అధ్యక్షునిగా ఎన్నుకోవడం జరిగింది. అందరూ డైరెక్టర్లు ఆయన కావాలని కోరుకొని ఆయన్ను ఏకగ్రీవంగా ఎన్నిక చేసిన దానికి అందరి డైరెక్టర్లకు ధన్యవాదాలు తెలియజేస్తూ, మంచి పరిపాలన అందిస్తారనే ఒక మీ అందరి సమక్షంలో సుబ్బారెడ్డి కూడా నిరంతరము అందుబాటులో ఉంటూ ప్రజలకు ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా, ఎక్కడ ఎలాంటి ఆరోపణలకు అవకాశం లేకుండా నిజాయితీగా నడుచుకుంటాడు. తప్పకుండా టౌన్ బ్యాంక్ అభివృద్ధి కోసం శాయశక్తులా పాటుపడతాడు. ఇప్పటికీ ఇంకా ఉండబడిన లోన్స్ను ఆయన టర్మ్లో ఇంకా 2 సంవత్సరాలకు పైన టర్మ్ ఉంది సుబ్బారెడ్డి గారికి. ఆ 2-2.5 సంవత్సరం కాల పరిమితిలో ఇంకా టౌన్ బ్యాంక్ వ్యాపారాన్ని అభివృద్ధి చేసి బ్యాంక్ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తాడని తెలియజేస్తూ, ఈ మొట్టమొదట తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కడప జిల్లాలో ఈ టౌన్ బ్యాంక్ వైఎస్ఆర్సీపీ అధ్యక్షుని తొలగించి ప్రొద్దుటూరులో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అయిన బొగ్గుల వెంకట సుబ్బారెడ్డిగా చేయడం కడప జిల్లాలో మొట్టమొదటిగా జరిగింది. ఇంకా కొన్ని కడపలో కూడా జరిగేదానికి అవకాశం ఉంది. కాబట్టి ప్రజలందరూ అధికారం కోల్పోయిన ఇంకా మనకు పదవి ఉంచాల్సిన అవసరం లేదు వైఎస్ఆర్సీపీ పార్టీకని డైరెక్టర్లందరూ నిర్ణయించుకొని సుబ్బారెడ్డిని అందరూ ఏకగ్రీవంగా ఎన్నిక చేసుకున్న దానికి ప్రజలకందరికీ ధన్యవాదాలు చేస్తూ, ప్రజలకు హితోధికమైన సేవలకు అందుబాటులో నిరంతరము పనిచేస్తాడని మేము హామీ ఇస్తున్నాం. ఆయన కూడా హామీ ఇస్తాడు.